ఉగాది శుభాకాంక్షలు. సో ముందుగా లాస్ట్ 1 year ఇంత హ్యాపీగా నీట్గా నో ఇష్యూస్ లేకుండా ప్రభుత్వం డన్ గ్రేట్ జాబ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు గారు. ఈ ఇయర్ కూడా అట్లే కొనసాగాలని చెప్పి దేవుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఏమంటే మిడిల్ ఈస్ట్లో వార్ జరుగుతూ ఉంది, అందరికీ తెలుసు. బట్ ఇండైరెక్ట్గా మనకు కొన్ని ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉందో అవన్నీ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, వీఆర్ పుట్టింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు సీ వాట్ ఎవర్ బెస్ట్ ఈస్ పాసిబుల్ టు సార్ట్ అవుట్ అండి. ఎందుకంటే ఇవి మన చేతిలో ఉండవు కొన్ని, బట్ వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్. ఇష్యూస్ లేకుండా ఆల్టర్నేటివ్ సోర్సెస్ లైక్ గ్యాస్ ఇవన్నీ ఉన్నాయి, బట్ నథింగ్ పానిక్ అనే సిచ్యువేషన్ అయితే లేదు ఇప్పుడు ప్రజెంట్. సో అవన్నీ కూడా సార్ట్ అవుట్ కావాలనేదే నేను కంటిన్యూస్గా కోరుకుంటున్నాను. ఎందుకంటే వర్షాలు అనుకోండి, అన్ని కల్టివేషన్, యూ టేక్ ఎనీథింగ్, లాస్ట్ 1 year వాజ్ ఫెంటాస్టిక్. అట్లే ఈ ఇయర్ కూడా ఉండాలనేదే నేను దేవుని ప్రార్థిస్తున్నాను. ఇకపోతే కర్నూలుకి వస్తే మన గోరకల్లో ఆల్రెడీ క్యాబినెట్ నుంచి క్లియర్ అయినవి ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, అవన్నీ టేక్ ఆఫ్ అయినాయి, గ్రౌండ్ అయినాయి, వర్క్స్ జరుగుతున్నాయి. రిలయన్స్ అనుకోండి, అగస్తి అనుకోండి. ఇది కాక సెమీ కండక్టర్కి సంబంధించింది అందరూ అయింది, ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. సో ఐ థాట్ ఐ షుడ్ గివ్ క్లారిటీ. ఎందుకంటే డెవలప్మెంట్ జరిగితే అన్నీ బాగుంటాయి కాబట్టి ఐఎస్ఎం పాలసీ అనేది రెండో పాలసీ రావాలండి సెంట్రల్ గవర్నమెంట్లో. ఆ పాలసీ రిలీజ్ అయిన తర్వాత దాదాపు 24,000 crores వర్త్ ఆల్రెడీ క్యాబినెట్లో క్లియర్ అయింది. అది నెక్స్ట్ స్టేజ్ పోవాలా అంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లియర్ అయిన తర్వాత ISM 2 పాలసీలో అక్కడ క్లియర్ అయితే అది కూడా టేక్ ఆఫ్ అవుతుంది. సో మన అదృష్టం కొద్దీ ఓరోకల్లో ఇవన్నీ కూడా జరిగితే ఆల్మోస్ట్ 50,000 crores వర్త్ ప్రాజెక్ట్స్ టేక్ ఆఫ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ అవుతాయని నేను ఆశిస్తున్నా. అలాగే డెవలప్మెంట్ విషయంలో కూడా ప్రతిదీ ఫోకస్ చేస్తూ చంద్రబాబు గారికి ఎన్ని కష్టాలు ఉన్నా యూ బీన్ డూయింగ్. అంటే బడ్జెట్ ఈజ్ ద మోస్ట్ ఇష్యూ. బడ్జెట్కి తగ్గట్టుగా అంత హ్యాపీగా మనకి లైక్ గుజరాత్ లేకపోతే మహారాష్ట్ర లెక్క బడ్జెట్స్ లేవు కాబట్టి ఎన్ని అయినా కూడా కష్టాలు ఎన్ని ఉన్నా కూడా వీ హ్యావ్ డన్ గ్రేట్ జాబ్. లైక్ రోడ్ వర్క్ అనుకోండి, రోడ్స్ అనుకోండి, పాట్ హోల్స్ అనుకోండి, ఎన్ని ఇష్యూస్ అవి సాల్వ్ చేశాము. రివర్స్కి సంబంధించిన O&M అనుకోండి, దానికి సార్ట్అవుట్ చేస్తున్నాం. కెనాల్స్కి రీచ్ కాకుండా దాన్ని స్ట్రెంథన్ చేయడం, ఇట్లాంటివి ఎన్నో కంటిన్యూస్లీ